ఇది ఒక తాబేలు మరియు కుందేలు కథ. కుందేలు యొక్క గర్వాన్ని తాబేలు ఎలా అణిచిందో తెలియజేసే కథ. అనగనగా ఒక అందమైన అడవిలో కుందేలు మరియు తాబేలు నివసిస్తున్నాయి. వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు కుందేలు తాబేలుని చూచి ఇలా అన్నది, "నువ్వు ఎంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా?" అని వెటకారం చేసింది కుందేలు. "నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను" అని గొప్పలు చెప్పుకుంది కుందేలు. తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది. నిర్ణయించిన రోజు తాబేలు పోటీ చూడాలే అడవిలో జంతువులన్నీ చేరాయి. కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. తాబేలు అనుకోగా వినయంతో పందెం గీతమీద తన స్థానం గ్రహించింది. కోతిని పత్తకర్తగా ఎంచుకున్నారు. కోతి 1 2 3 అనంగానే కుందేలు తుర్రుమని పరిగెట్టడం మొదలుపెట్టింది. కుందేలు నిదానంగా తన స్టైల్లో రేగుకుంటూ సాగింది. కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడ కనిపించలేదు. అసలు తాబేలు నెగ్గే ప్రసక్తే లేదు. ఎందుకు కష్టపడడం? నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు అనుకుంది. ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది. కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేల్ని చూసింది. కాని తన దారిని తను కొనసాగుతూ నిదానంగా చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దగ్గరకి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గర ఉండగా కుందేలుకి మెలకువ వచ్చింది. తాబేలు గీత దాకా చేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది. కాని కుందేలు చేరే లోపల తాబేలి గీత దాటేసి పోటీ నేగేసింది. చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు, పొగటలతో అభినందించారు. తన తప్పు తెలుసుకున్న కుందేలు తాబేలుతో "నన్ను క్షమించు" అని అంది. చివరికి కుందేలు తాబేలు మిత్రులైపోయారు. ఇతరుల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదు. జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు.